గ్రీకు నాగరికత ప్రాచీన ఇనుపయుగ సమాజం యొక్క నాగరికతలలో గ్రీకు నాగరికత అనేది ఒకటి. ఈ డాన్యూబు ప్రాంతమునందలి ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన వాళ్ళు లేదు ఇండో యూరోపియన్లు ఏజియన్ సముద్ర తీర ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరిని గ్రీకు జాతివారు అని పిలుస్తాం. డాన్యూబ్ ప్రాంతమునందలి ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినవారు ఏజియన్ సముద్ర తీర ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరే గ్రీకు జాతి వారు. విభిన్న గ్రీకు నగర రాజ్యాల మధ్యన విభిన్న గ్రీకు రాజ్యాల మధ్యన భాషా సంస్కృతులు అనేవి సామ్యంగా ఉన్నాయి. గ్రీకు నగర రాజ్యాలు అనేవి విభేదంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భాషా సంస్కృతులు అనేవి సామ్యంగా ఉన్నాయి. భాషా సంస్కృతులు సామ్యంగా ఉన్నవి. కాబట్టి వీరిని ఏమన్నారు? హెలెన్స్ అన్నారు. విభిన్న గ్రీకు రాజ్యాలు, వాటి మధ్యన అంతరాలు డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా భాష మరియు సంస్కృతులు అనేవి ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రీకు నగర రాజ్యాలను ఏమన్నారు అంటే హెలెన్స్ అని అన్నారు. ముఖ్యమైన గ్రీకు నగర రాజ్యాలు ఏథెన్స్, స్పార్టా, కోర్తిన్, థీబ్స్ అనేవి ముఖ్యమైనటువంటి గ్రీకు నగర రాజ్యాలు. ఏథెన్స్, స్పార్టా, కోర్తిన్, థీబ్స్. ఏథెన్స్ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు నిలయమై ఉంటుంది. స్పార్టా నియంతృత్వ ప్రభుత్వాలకు నిలయమై ఉండేది. గ్రీకు నగర రాజ్యాలు పర్షియన్ల దాడిని ఎదుర్కోవటానికి ఏథెన్స్ అధ్యక్షతన ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ గ్రీకు నగర రాజ్యాలు మొత్తం కూడా విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రీకు నగర రాజ్యాల మీద పర్షియన్లు పోయి నిరంతరం దాడి చేసేవాళ్ళు. ఈ పర్షియన్ల దాడిని ఎదుర్కోవటానికి గ్రీకు నగర రాజ్యాలన్నీ కూడా ఏథెన్స్ అధ్యక్షతన ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమే డెల్లాస్ కూటమి. ఈ డెల్లాస్ కూటమిగా ఏర్పడి తమ స్వాతంత్రాన్ని గ్రీకు నగర రాజ్యాలు నిలుపుకున్నవి. ఏథెన్స్ నగరము ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు. స్పార్టాలో నియంత్ర ప్రభుత్వాలు ఉండేవి. స్పార్టాలో రాజరిక ప్రభుత్వం ఉంటే ఏథెన్స్లో ప్రజాస్వామ్య ప్రభుత్వము ఉన్నది. ఏథెన్స్ నగర రాజ్యము పెరిక్లిస్ ఆధిపత్యాన అన్ని రంగాలలో అద్భుత ప్రగతి సాధించింది. ఏథెన్స్ నగర రాజ్యాన్ని పెరిక్లిస్ అనే అతను పరిపాలించేవాడు. ఆ పీరియడ్లో ఏథెన్స్ నగరం అనేది అన్ని రకాలలో ఆధిపత్యం సాధించి పెరిక్లిస్ యుగంగా అభివృద్ధి సాధించడం అనేది జరిగింది. కాబట్టి ఏథెన్స్ని ఏమంటాము అంటే పెరిక్లిస్ యుగంగా దీన్ని పిలుచుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 338 సంవత్సరంలో మాసిడోనియా రాజు ఫిలిప్ ఈ గ్రీకు నగర రాజ్యాలను మొత్తము జయించాడు. క్రీస్తు పూర్వం 338 సంవత్సరంలో ఈ మాసిడోనియా రాజు ఫిలిప్ వీటిని మొత్తాన్ని కూడా జయించాడు. ఫిలిప్ తర్వాత మాసిడోనియాకు అలెగ్జాండర్ అనేవాడు చక్రవర్తి అయ్యాడు. అలెగ్జాండర్కు ప్రపంచ విజేత కావాలనే కోరిక ఉన్నది. సో కాబట్టి అలెగ్జాండరు గ్రీకు చక్రవర్తి అయిన తర్వాత ఆసియా మైనర్, సిరియా దేశం, ఈజిప్టు, పర్షియా, బాక్ట్రియా, సోగ్రిడియాలను జయించాడు. అలెగ్జాండర్కు ప్రపంచ విజేత కావాలి అనే కోరికలతోటి దండయాత్రలు మొదలుపెట్టాడు. మొత్తం గ్రీకు దేశాన్ని మొత్తం జయించి తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్న తర్వాత ఆసియా మైనరు మీద దాడి చేశాడు. ఆసియా మైనర్ను ఆక్రమించాడు. ఆ తర్వాత సిరియా దేశం మీద దాడి చేశాడు. ఈజిప్టు, పర్షియా, బాక్ట్రియా, సోగ్రిడియా ఈ దేశాలను మొత్తం జయించాడు అలెగ్జాండర్. ఆ తర్వాత భారతదేశం మీద కూడా క్రీస్తు పూర్వం 327 సంవత్సరంలో దాడి చేశాడు. అలెగ్జాండరు భారతదేశం మీద ఎందుకు దాడి చేశాడు అంటే పర్షియా చక్రవర్తి మొదటి డేరియస్ క్రీస్తు పూర్వము 516 సంవత్సరంలో భారతదేశం మీద దాడి చేసి వాయవ్య ప్రాంతాన్ని జయించాడు. ఈ విధంగా భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతము, పంజాబు ప్రాంతము
పర్షియన్ల పాలనలో 200 సంవత్సరాలు ఉండిపోయింది. కాబట్టి భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతము పర్షియన్ల పాలనలో ఉన్నది. అలెగ్జాండరు పర్షియాను జయించిండు, కానీ భారతదేశంలో ప్రాంతాన్ని జయించలేదు. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న ప్రాంతాన్ని కూడా జయించినట్లయితే సమైక్య పర్షియాను జయించిన అనుభూతి తనకు కలుగుతుందన్న ఉద్దేశంతో అలెగ్జాండరు భారతదేశం మీద క్రీస్తు పూర్వం 327 సంవత్సరంలో దాడి చేశాడు. అలెగ్జాండరు దండయాత్ర చేసే నాటికి భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో 7 రాజ్యాలు ఉన్నాయి. జీలము, బియాస్ నదుల మధ్యన, జీలం, బియాస్ నదుల మధ్యన 7 రాజ్యాలు ఉన్నవి. ఈ 7 రాజ్యాలు కూడా పరస్పరము శత్రుత్వం వహించుకుంటూ ఉన్నవి. అందులో తక్షశిలను పరిపాలించే అంబి అనేవాడు పురుషోత్తమునికి శత్రువు. తక్షశిలను పరిపాలించే అంబి అనేవాడు పురుషోత్తమునికి శత్రువు. కాబట్టి ఈ అంబి అనేవాడు యుద్ధం చేయకుండానే అలెగ్జాండర్కు లొంగిపోయి అలెగ్జాండర్ను భారతదేశం మీద దండయాత్ర చేసేటప్పుడు అతనికి సహకారం అందించడం అనేది జరిగింది. తర్వాత జీలం, చీనాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పౌర రాజ్యము అంటారు. జీలం, చీనాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పౌర రాజ్యము అని పిలుస్తారు. ఈ పౌర రాజ్యాన్ని పురుషోత్తముడు అనే రాజు పరిపాలించేవాడు. పౌర రాజ్యాన్ని పురుషోత్తముడు అనే రాజు పరిపాలించాడు. అతనిని పోరస్ అని కూడా అంటాం. పురుషోత్తముడే పోరస్. ఈ పురుషోత్తముడు అలెగ్జాండర్కు లొంగకుండా అలెగ్జాండర్తో యుద్ధం చేశాడు. సో కాబట్టి జీలం నది యుద్ధము క్రీస్తు పూర్వం 326 సంవత్సరంలో జరిగింది. జీలం నది యుద్ధము క్రీస్తు పూర్వము 326 సంవత్సరంలో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? విదేశస్థుడైనటువంటి అలెగ్జాండర్కు భారతీయ రాజు అయినటువంటి పురుషోత్తమునికి మధ్యన జరిగింది. ఈ యుద్ధములో అలెగ్జాండర్ విజయం సాధించాడు, పురుషోత్తముడు ఓటమి చెందాడు. జీలం నది యుద్ధంలో భారతీయ రాజు పురుషోత్తముడు ఓటమి చెందాడు, అలెగ్జాండరు విజయం సాధించాడు. ఈ జీలం నది యుద్ధంలో భారతీయ రాజు ఓడిపోయి విదేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ విజయం సాధించడానికి గల కారణాలు: నెంబర్ 1 పాయింట్ భారతీయ రాజుల అనైక్యత, నెంబర్ 2 పాయింట్ పురుషోత్తమునిపై ద్వేషము, నెంబర్ 3 పాయింట్ తక్షశిల రాజు అంబి యుద్ధములో అలెగ్జాండర్కు సహాయపడినందున. కాబట్టి భారతీయ రాజు ఓటమి చెందాడు, విదేశస్థుడైనటువంటి అలెగ్జాండరు విజయం సాధించాడు. అలెగ్జాండర్కు మొత్తం భారతదేశాన్ని జయించాలనే కోరిక ఉండింది. కానీ అప్పటికి 11 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తూ ఉన్నటువంటి అలెగ్జాండర్ యొక్క సైనికులు ముందుకు పోవటానికి నిరాకరించారు. పైగా నందరాజుల యొక్క సైనిక సామర్థ్యాలను గురించి కూడా విని భయపడ్డారు. 11 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తూ అలసిన గ్రీకు సైనికులు యుద్ధాలకు విముఖులై ముందుకు పోవటానికి నిరాకరించారు. రెండవ కారణము, ఆ రోజుల్లో భారతదేశాన్ని నందవంశపురాజులు పరిపాలిస్తున్నారు. నందరాజులకు గొప్ప సైనిక సంపత్తి ఉన్నదని విని గ్రీకు సైనికులు భారతదేశం మీదకి ముందుకు రావడానికి నిరాకరించడం వలన అలెగ్జాండర్ అనేవాడు వెనుదిరిగిపోవడం అనేది జరిగింది. సో దీంతోపాటు అలెగ్జాండర్ స్వదేశానికి బయలుదేరాడు. మార్గ మధ్యమములో క్రీస్తు పూర్వము 323 సంవత్సరంలో, అక్కడ తప్పు ఉంది, క్రీస్తు పూర్వము 323 సంవత్సరంలో బాబిలోనియాలో అలెగ్జాండరు జ్వరపీడితుడై మరణించాడు. అలెగ్జాండరు ఏ సంవత్సరంలో మరణించాడు? క్రీస్తు పూర్వం 323లో మరణించాడు. క్లాస్ సోషల్లో ఇందులో 333 అని ఉంటుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ పుస్తకాలలో, ఇంటర్మీడియట్ పుస్తకాలలో 333 అని ఉంటుంది. అలెగ్జాండర్ ఏ సంవత్సరంలో చనిపోయాడు? క్రీస్తు పూర్వం 334 సంవత్సరంలో. ఏథెన్సులో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన ఉండింది. స్పార్టాలో సైనిక రాజ్యం అనేది రూపొందింది. సాలమన్ న్యాయ నిర్ణేతగా ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్మాణంలో చాలా కృషి చేశాడు. సాలమను న్యాయ నిర్ణేతగా ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్మాణంలో చాలా కృషి చేయడం అనేది జరిగింది. ఈ గ్రీకు దేశంలో కౌన్సిల్ల ద్వారా పరిపాలన జరిగేది. గ్రీకు దేశంలో కౌన్సిల్ల ద్వారా పరిపాలన అనేది జరిగింది. న్యాయమూర్తులను ఎన్నికల ద్వారా నియమించుకోవడం జరిగింది.
న్యాయమూర్తులను ఏం చేసేవారు అంటే ఎన్నికల ద్వారా నియమించుకోవడము జరిగింది. తర్వాత ఈ దేశంలో బానిస వ్యవస్థ అమల్లో ఉన్నది. గ్రీకు దేశంలో బానిస వ్యవస్థ అమలులో ఉండేది. గ్రీకు నగర రాజ్యాల మధ్య జరిగిన అంతర్యుద్ధాలను పెలిపోనిషియన్ యుద్ధాలు అన్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్రీకు నగర రాజ్యాల మధ్య జరిగిన అంతర్యుద్ధాన్ని ఏమంటామంటే పెలిపోనిషియన్ యుద్ధాలు అన్నారు. ఎందుకంటే ఇవి రాజకీయ ఆధిపత్యం కొరకు తమలో తాము నిరంతరము కొట్లాడుకుంటూ ఉండడం అనేది జరిగింది. ఈ గ్రీకు నగర రాజ్యాల అంతర్యుద్ధాల వలన ఏథెన్స్ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ దాని గొప్పతనము క్షీణించింది. గ్రీకు నగర రాజ్యాలు నిరంతరం యుద్ధాలు చేసుకున్నాయి. దానివలన ఏం జరిగింది? ఏథెన్స్ ప్రభుత్వము పతనమైపోయింది, దాని గొప్పతనము క్షీణించిపోయింది. తర్వాత ప్రాచీన గ్రీకులు పూజించిన దేవతలు అపోలో, సూర్యుడు, డైనోసిన్, మధ్యలోకాధిపతి, చిన్ అనే దేవతలను. చిన్ దేవత ఆకాశ దేవత. ఇట్లా కూడా మనకి ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉండండి. చిన్ అంటే ఏ దేవత? ఆకాశ దేవత. ప్రాచీన కాలం నాటి గ్రీకులు పూజించిన దేవతలు అపోలో, సూర్యుడు, డైనోసిన్, మధ్యలోకాధిపతి. అపోలో, సూర్యుడు, డైనోసిన్, మధ్యలోకాధిపతి, చిన్ అనే దేవతలు. చిన్ అంటే ఆకాశ దేవత. చిన్ అంటే ఎవరు? ఆకాశ దేవత. ఆ తర్వాత చిన్ అంటే ఆకాశ దేవత. ఎత్మా అనే దేవతను విజయాలకు కళలకు అధిపతి. ఎత్మా అనే దేవత గ్రీకుల కాలంలో ఎత్మా దేవత ఎవరు? విజయాలకు కళలకు అధిపతి. చిన్ అనే దేవత ఆకాశ దేవత. చిన్ దేవత ఆకాశ దేవత. ఎత్మా దేవత విజయాలకు కళలకు అధిపతి. ఓలంపస్ పర్వత శిఖరము ఈ దేవతలందరికీ కూడా నివాస స్థానము. ఓలంపస్ పర్వత శిఖరము ఈ దేవతల నివాస స్థానము. జనరల్గా కుటుంబ యజమాని పూజారిగా ఉండేవాడు. గ్రీకు దేశంలో కుటుంబ యజమాని పూజారిగా ఉండేవాడు. గ్రీకుల విద్యా విధానంలో ముఖ్యమైనవి ఉపన్యాస కళ, వ్యాయామము, సంగీతము, సాహిత్యము అనేవి ముఖ్యమైనవి. గ్రీకుల విద్యా విధానంలో ముఖ్యమైనవి ఉపన్యాస కళ, వ్యాయామము, సంగీతము, సాహిత్యము. విద్యా విధానములు ఏమున్నాయి? ముఖ్యమైనవి ఉపన్యాస కళ, స్పీచ్ ఇచ్చడం, వ్యాయామము, ఎక్సర్సైజ్, సంగీతము, సాహిత్యము ముఖ్యమైన విద్యలు. ఇవే కాకుండా వ్యాయామము, క్రీడలను, పరుగు పందాలను నిర్బంధంగా చేసేవాళ్ళు. వ్యాయామం చేయడము, క్రీడలు, పరుగు పందాలు. వ్యాయామము, క్రీడలు, పరుగు పందాలు నిర్బంధమైనటువంటి విషయాలు. సాహిత్యము, సౌందర్యము, జీవితము, తత్వశాస్త్రం మొదలగు విషయాలను సాయంత్రం వేళల్లో చర్చించేవాళ్ళు. గ్రీకులు సాయంత్రం వేళల్లో వేటిని చర్చించేవాళ్ళు అంటే సాహిత్యము, సౌందర్యము, జీవితము, తత్వశాస్త్రం. సాహిత్యము, సౌందర్యము, జీవితము, తత్వశాస్త్రం మొదలైన విషయాలను సాయంత్రము చర్చించేవారు. జీస్ దేవుని ఆరాధనా క్రీడలే ఈనాటి ఒలింపిక్ క్రీడలు. ఈనాటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒలింపిక్ క్రీడలు. జీస్ దేవుని ఆరాధనా క్రీడలే ఈనాటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒలింపిక్ క్రీడలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే హిప్పార్కస్ అనే వ్యక్తి చంద్రుని వ్యాసాన్ని భూమి నుండి చంద్రమండలానికి గల దూరాన్ని సరిగ్గా లెక్కించగలిగాడు. హిప్పార్కస్ చంద్రుని వ్యాసాన్ని భూమి నుండి చంద్రమండలానికి కలిగిన దూరాన్ని సరిగ్గా లెక్కించగలిగాడు. అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు, అలెగ్జాండ్రియా వైద్యులు మానవ శరీర నిర్మాణాన్ని, అందలి అవయవాలను గురించి మానవ మృత కళేబరాన్ని కోసి తెలుసుకున్నారు. అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు మానవ మృత కళేబరాన్ని కోసి అందలి అవయవాల నిర్మాణం గురించి తెలియజేశారు.
అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పేశారు. అలెగ్జాండ్రియా యూనివర్సిటీ పండితులు భూమి గుండ్రంగా ఉంది అని చెప్తే ఈ అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వైద్యులు మానవ మృత కళేబరాన్ని కోసి అందలి అవయవాల గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. మైదాన్ ఫైదాస్ సెస్, మైదాస్ ఫైదాస్ సెస్ ప్రసిద్ధి చెందిన కళాకారులు. ఇలియడ్ ఓడెస్సీలు గ్రీకుల ఐతిహాసిక రంగములు మణిపూస లాంటివి. వీటిని మనము రామాయణ మహాభారతాలతో పోల్చొచ్చు. ఇది కూడా గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. ఇలియడ్ ఓడెస్సీలు అనేవి గ్రీకుల ఇతిహాసిక రంగంలో మణిపూస లాంటివి. వీటిని మనము రామాయణ మహాభారతాలతోటి పోల్చుకోవడం అనేది జరిగింది. గ్రీకుల కాలంలో సోఫో అనే కవయిత్రి ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమానుభూతులతో గానం చేసింది. సోఫో అనే కవయిత్రి ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమానుభూతులతో గానము చేసింది. ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమానుభూతులతో గానం చేసింది ఎవరు? సోఫో అనే కవయిత్రి. పిండార్ అను కవి క్రీడా కళాకారులను ప్రశంసిస్తూ రచనలు చేశారు. క్రీడా కళాకారులను గురించి ప్రశంసిస్తూ రచనలు చేసింది ఎవరు అంటే పిండార్ అనే కవి. సోఫోక్లెస్ గొప్ప నాటక రచయిత. ఎస్కులెస్ విషాదాంత నాటకాలను రచించాడు. యూరిపిడ్స్ సాంఘిక నాటకాలను, అరిస్టోఫెన్స్ సుఖాంత నాటకాలను రచించారు. గ్రీకుల రంగంలో తాత్వికవేత్తలలో గొప్పవారుగా చెప్పుకోదలుచుకుంటే సోఫోక్లెస్ అనేవాడు గొప్ప కవి, నాటక రచయిత. సోఫోక్లెస్ విషాదాంతమైన నాటకాలను ఎస్కులెస్ అనే కవి రాశాడు. విషాదాంతమైన నాటకాలను, యూరిపిడ్స్ సాంఘికమైన నాటకాలను, అరిస్టోఫెన్స్ సుఖాంత నాటకాలను రచించారు గ్రీకుల కాలంలో. ఆ తర్వాత గ్రీకులతోటి భారతదేశానికి ఉన్నటువంటి నాటక రంగంలో గల రిలేషన్షిప్ వలన యవనిక అనే పదము నిలిచిపోయింది. భారతీయ నాటక రంగములో గ్రీకుల ప్రభావానికి యవనిక అనే పదము నిలిచిపోయింది. చరిత్ర పితామహుడు హీరోడోటస్ ఇది చాలా ఇంపార్టెంట్. చరిత్ర పితామహుడు హీరోడోటస్. ఇతను గ్రీక్ పర్షియన్ల యుద్ధాలను వర్ణిస్తూ వ్రాసినాడు. చరిత్ర పితామహుడు హీరోడస్. ఈ హీరోడోటస్ అంటే ఆయన గ్రీకులకు పర్షియన్లకు యుద్ధాలు జరిగినాయి, ఆ యుద్ధాల గురించి వర్ణిస్తూ రాశాడు. తర్వాత డెమోక్రటిస్ ఆధ్యాత్మిక విషయాలను చర్చించాడు. డెమోక్రటిస్ ఆధ్యాత్మిక విషయాలను చర్చించాడు. సోఫిస్టులు భౌతిక విషయాలను చర్చించాడు. తర్వాత ప్లేటో రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నట్టు బిట్టు. ప్లేటో ది రిపబ్లిక్ గ్రంథాన్ని రచించి అందులో రాజకీయ విషయాలను చర్చించడం అనేది జరిగింది. రోమన్ల కాలంలో అరిస్టాటిల్ గొప్ప వేదాంతి, తాత్వికుడు. వైద్యము ఖగోళ శాస్త్రాల గురించి కూడా ఈయన రాశాడు. రోమన్ల కాలంలో గొప్ప తాత్వికవేత్త, గొప్ప వేదాంతి అరిస్టాటిల్. ఈయన తత్వవేత్త. వైద్యము ఖగోళ శాస్త్రాల గురించి గ్రంథాలు రాశాడు. శాస్త్రీయ చరిత్రకారుడు డ్యూసిడైడ్. ఇతడు స్పార్టా ఏథెన్స్ యుద్ధాల గురించి రాశాడు. శాస్త్రీయమైన చరిత్రకారుడు డ్యూసిడైడ్స్. ఈయన స్పార్టా ఏథెన్స్కు మధ్య జరిగిన నగర యుద్ధాల గురించి రాశాడు. ఇంతకుముందు చరిత్ర పితామహుడు హీరోడోటస్. అతనేం చేశాడు? గ్రీకులకు పర్షియన్లకు మధ్య జరిగిన యుద్ధాల గురించి హెరోడోటస్ రాస్తే, శాస్త్రీయ చరిత్రకారుడైన డ్యూసిడైడ్స్ స్పార్టాకు ఏథెన్స్కు మధ్య జరిగిన యుద్ధాల గురించి రాశాడు. యూక్లిడ్ పైథాగరస్ అనే గ్రంథాన్ని రాశాడు.
పైథాగరస్ అనే వ్యక్తులు రేఖాగణితంలో విప్లవాన్ని సృష్టించారు. ఇది గత ప్రీవియస్ డిఎస్సిలో అడిగాడు. యూక్లిడ్ పైథాగరస్ అనేవారు రేఖాగణిత శాస్త్రాలలో విప్లవాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. హిప్పోక్రేటస్ వైద్యశాస్త్ర పితామహుడు. ఇతను ప్రతి రోగానికి ఒక కారణము ఉందని ప్రతిపాదించాడు. హిప్పోక్రేటస్ వైద్యశాస్త్ర పితామహుడు, ప్రతి రోగానికి ఒక కారణం ఉందని చెప్పాడు. విశాల విశ్వానికి భూమి కేంద్రము అని టాలమీ ప్రతిపాదించాడు. అలెగ్జాండరు ఈజిప్టు మీద దండయాత్ర చేసి ఈజిప్టును ఆక్రమించుకోవడం వలన ఈజిప్టు దేశానికి చెందిన టాలమీ అనేవాడు గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త అవుతాడు. కాబట్టి విశాల విశ్వానికి భూమి కేంద్రం అని చెప్పింది ఎవరు? టాలమీ. విశాల విశ్వానికి సూర్యుడి కేంద్రం అని చెప్పింది కోపర్నికస్. విశాల విశ్వానికి భూమి కేంద్రం అని చెప్పిన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త టాలమీ అనేవాడు. గ్రీకుల నాగరికత మనం ఇంతకుముందు ఈ గ్రీకులు అనేవాళ్ళు డాన్యూబ్ నది తీర ప్రాంతంలో స్థిరపడ్డారు గ్రీకులు. డాన్యూబ్ ప్రాంతం నందలి ఇండో యూరోపియన్ భాషను మాట్లాడే ప్రజలు ఏజియన్ సముద్ర తీర ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరిని మనం గ్రీకు జాతి అని చెప్పేస్తాము. విభిన్న గ్రీకు సంస్కృతులు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా వీరంతా కూడా ఒక సామ్యంగా కలిసి ఉండడం వలన వీరిని హెలెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. గ్రీకు నగర రాజ్యాలు ముఖ్యమైనవి ఏథెన్సు, స్పార్టా, కోర్తెను, థీబ్సు. గ్రీకు నగర రాజ్యాలు పర్షియన్లతోటి నిరంతరం యుద్ధాలు చేసేవి. కాబట్టి ఏథెన్స్ నాయకత్వాన్ని ఒక కూటమిగా ఏర్పడ్డవి. దాన్ని డెల్లాస్ కూటమి అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఏథెన్స్ నగరం అనేది పెరిక్లిస్ ఆధిపత్యాన అన్ని రంగంలో ప్రగతి సాధించి పెరిక్లిస్ యుగంగా పేరు పొందడం అనేది జరిగింది. ఆ తర్వాత 338 సంవత్సరంలో మాసిడోనియా రాజు ఫిలిపు ఈ గ్రీకు నగర రాజ్యాలను జయించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ అనేవాడు గ్రీకు దేశానికి చక్రవర్తి అయ్యాడు. ఈ అలెగ్జాండరు ఆసియా మైనరు, సిరియా, పాలస్తీనా, ఈజిప్టు, పర్షియా దేశాలను జయించి క్రీస్తుపూర్వం 327 సంవత్సరంలో భారతదేశం మీద దాడి చేశాడు. అప్పటికి భారతదేశంలో జీలము, బియాస్ నదుల మధ్యన 7 రాజ్యాలు ఉన్నవి. ఈ 7 రాజ్యాలు పరస్పరం శత్రుత్వంతో ఉన్నవి. కాబట్టి అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 327 సంవత్సరంలో దాడి చేశాడు. జీలం, చీనాబ్ నదుల మధ్య పౌరరాజ్యం ఉన్నది. పౌరరాజ్యాన్ని పురుషోత్తముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. పురుషోత్తముడు అనేవాడు అలెగ్జాండర్ను వ్యతిరేకించడం అనేది జరిగింది. ఆ తర్వాత తక్షశిల పాలకుడు అంబి యుద్ధం చేయకుండానే అలెగ్జాండర్కు లొంగిపోయాడు. ఈ జీలం నది యుద్ధం క్రీస్తుపూర్వం 326 సంవత్సరంలో జరిగింది. దీనిలో అలెగ్జాండర్ విజయం సాధించాడు. పురుషోత్తముడు ఓడింపబడ్డాడు. ఆ తర్వాత జీలం నది యుద్ధంలో అలెగ్జాండర్ విజయం సాధించడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే భారతీయ రాజుల అనైక్యత, పురుషోత్తమునిపై ద్వేషము. తక్షశిల రాజు అంబి యుద్ధంలో అలెగ్జాండర్కు సహాయపడినందున అలెగ్జాండరు విజయం సాధించాడు. మరి భారతదేశాన్ని పూర్తిగా జయించకుండానే అలెగ్జాండర్ అనేవాడు వెనుదిరిగిపోవటానికి కారణం ఏంటి అంటే అప్పటికి 11 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తూ ఉన్న గ్రీకు సైనికులు యుద్ధం ముందుకు పోవటానికి నిరాకరించి ఉన్నందువలన, ఆ తర్వాత నందరాజులకు గొప్ప సైనిక బలము ఉన్నదని విని నందులతో పోరాటం చేయటానికి అనాసక్తిని కనబరచడం వలన వారు తిరిగి మాతృదేశానికి పోయారు. పోతూ అలెగ్జాండరు మార్గమధ్యానికి పోతూ క్రీస్తు పూర్వము 324 సంవత్సరంలో అలెగ్జాండరు బాబిలోనియా వద్ద మరణించాడు. అలెగ్జాండరు క్రీస్తు పూర్వం 324 సంవత్సరంలో బాబిలోనియా వద్ద మరణించాడు. ఆ తర్వాత ఈ గ్రీకు నగర రాజ్యాలలో ఏథెన్స్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన ఉంటే స్పార్టాలో సైనిక రాజ్యం అనేది ఉండేది. ఈ గ్రీకు దేశంలో సాలమన్ అనేవాడు న్యాయ నిర్ణేతగా కౌన్సిల్ల ద్వారా పరిపాలన జరిగేది. న్యాయమూర్తులను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. గ్రీకు నగర రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలను పెలిపోనిషియస్ యుద్ధాలన్నారు. దీనివలన ఏథెన్స్ యొక్క గొప్పతనము, దాని ప్రభావము తగ్గిపోయింది. గ్రీకు నగర రాజ్యాలు గ్రీకు ప్రజలు అపోలో, సూర్యుడు, డైనోసిన్ మధ్యలోకాధిపతి, చిన్
ఆకాశ దేవత యత్మ అనే దేవతలను పూజించేవారు. చిన్ అంటేనేమో ఆకాశ దేవత, యత్మ అంటేనేమో విజయాలకు కళలకు అధిపతి. ఒలంపస్ పర్వత శిఖరము ఈ దేవతలకు నివాస స్థానము. సహజంగా కుటుంబ యజమాని పూజారిగా ఉండేవాడు. గ్రీకుల విద్యా విధానంలో ముఖ్యమైనవి ఉపన్యాస కళ, వ్యాయామము, సంగీతము, సాహిత్యము ముఖ్యమైనవి. వ్యాయామము, క్రీడలు, పరుగు పందాలు నిర్బంధమైన విషయాలు. సాహిత్యము, సౌందర్యము, జీవితము, తత్వశాస్త్ర విషయాలను సాయంత్రం వేళల్లో చర్చించేవారు. జీస్ దేవుని ఆరాధనా క్రీడలే ఈనాటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒలింపిక్ క్రీడలు. ఇక్కడ హిప్పార్కస్, ఇది గతంలో డిఎస్సీలో అడిగాడు. హిప్పార్కస్ చంద్రుని వ్యాసాన్ని, భూమి నుండి చంద్రమండలానికి గల దూరాన్ని సరిగ్గా లెక్కించగలిగాడు. అలెగ్జాండ్రియా వైద్యులు మానవ శరీర నిర్మాణాన్ని, అందరి అవయవాలను గురించి ఆ మానవ కళేబరాన్ని కోసి తెలుసుకున్నారు. మైదాన్, ఫైదాన్, సెస్ ప్రసిద్ధి చెందిన కళాకారులు. ఇలియడ్, ఓడెస్సీలు ఐతిహాసిక రంగంలో మణిపూస లాంటివి. ఈ ఇలియడ్, ఓడెస్సీలను రామాయణ మహాభారతాలతో కూడా పోల్చారు. సోఫో కవయిత్రి ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమానుభూతులతో గానం చేసింది. పిండారణ కవి క్రీడా కళాకారులను ప్రశంసిస్తూ రచనలు చేశాడు. సోఫోక్లెస్ గొప్ప నాటక రచయిత. ఎస్కులెస్ విషాదాంత నాటకాలను, యూరిపిడ్ సాంఘిక నాటకాలను, అరిస్టోఫిన్స్ సుఖాంత నాటకాలను రచించారు. ఇలా గ్రీకుకు భారతకు నాటక రంగంలో యవనిక అనే పదము మిగిలిపోయింది. చరిత్ర పితామహుడు ఎరిడోటస్ అంటే ఆయన గ్రీకులకు పర్షియన్లకు జరిగిన యుద్ధాల గురించి రాశాడు. డెమోక్రటీస్ అంటే ఆయన ఆధ్యాత్మిక విషయాలను, సోఫిస్టులు అనే వాళ్ళు భౌతిక విషయాలను చర్చించారు. ప్లేటో ది రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాశాడు. అరిస్టాటిల్ గొప్ప వేదాంతి. ఈయన వైద్యము, ఖగోళ శాస్త్రాల గురించి రాశాడు. శాస్త్రీయ చరిత్రకారుడు థ్యూసిడైడ్స్ స్పార్టా, ఏథెన్స్ యుద్ధాల గురించి రాశాడు. యూక్లిడ్, పైథాగరస్ రేఖాగణితంలో విప్లవాన్ని సృష్టించారు. హిప్పోక్రేటస్ వైద్య శాస్త్ర పితామహుడు. ప్రతి రోగానికి ఒక కారణం ఉందని ప్రతిపాదించాడు. విశాల విశ్వానికి భూమి కేంద్రమని టాలమీ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఇంతవరకు గ్రీకులకు సంబంధించినటువంటిది. రోమన్ నాగరికత. ఇటలీ దేశము మధ్యధర సముద్రమందలి ద్వీపకల్పము. ఇటలీ దేశము మధ్యధర సముద్రమందలి ద్వీపకల్పము. ఈ ఇటలీ దేశపు రాజధాని రోమ్ నగరం అనేది టైబర్ నది తీరాన ఉన్నది. రోమ్ నగరము టైబర్ నది తీరాన నిర్మించబడింది. రోమన్ల యొక్క ప్రధాన వృత్తులు వ్యవసాయము, పశుపోషణ. ఇది కూడా ఇంపార్టెంట్ అనండి. రోమన్ల యొక్క ముఖ్య వృత్తి ఏంది? వ్యవసాయము. ప్రాచీన చైనీల ముఖ్య వృత్తి వ్యవసాయము. రోమన్ల ముఖ్య వృత్తి వ్యవసాయము. రోమన్ల ముఖ్య వృత్తులు ఏమున్నాయి? వ్యవసాయము, పశుపోషణ. వీరు గొర్రెలను కూడా పెంచేవారట. రోమన్లది పైతృక కుటుంబ వ్యవస్థ. అంటే కుటుంబ పెద్ద తండ్రి ఉన్నట్లయితే దాన్ని పైతృక కుటుంబ వ్యవస్థ అంటాం. అదే పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అన్న పైతృక కుటుంబ వ్యవస్థ అన్న ఒకటే. తండ్రిని, అన్నను కుటుంబ యజమానిగా భావించేవాళ్ళు. రోమన్లు తండ్రిని, అన్నను కుటుంబ యజమానిగా భావించేవాళ్ళు. రోమన్లు పూజించిన దేవతలు జూపిటరు, మార్స్ అనే దేవతలను పూజించారు. రోమన్లు ఏ దేవతలను పూజించారు? జూపిటర్, మార్స్ అనే దేవతలను పూజించారు. జూపిటర్ వర్ష దేవత, మార్స్ విజయ దేవత. ఇట్లా మనకి ఎగ్జామ్లో అడిగేది ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. రోమన్లు పూజించిన జూపిటర్ దేవతను ఏమంటారు? వర్ష దేవత. లేదు, రోమన్లు పూజించిన వర్ష దేవతను ఏమంటారు? జూపిటర్ అంటాం. రోమన్లు పూజించిన విజయ దేవత పేరు మార్స్. మార్స్ అనగా ఏ దేవత? విజయ దేవత. రోమన్ల పూజించినటువంటి దేవతలు జూపిటరు, మార్స్ అనే దేవతలు. ఈ రోమన్లలో బానిస వ్యవస్థ ఉన్నది. రోమన్ చక్రవర్తుల కాలంలో బానిస వ్యవస్థ ఉన్నది. అంటే మనుషులను కొని వారికి జీతాలు చెల్లించకుండా కేవలం అన్నం మాత్రమే సమకూర్చి వారికి సాలరీ కట్టియకుండా వారి చేత నిర్బంధంగా కొన్ని పనులు చేయించుకునేవాళ్ళు. అదే బానిస వ్యవస్థ అంటున్నాం. ఈ సీజర్ చక్రవర్తి రోమన్ సామ్రాజ్యాన్ని సీజర్ చక్రవర్తి పరిపాలించేటప్పుడు 3 లక్షల మంది బానిసలు ఉండేవారట. సీజర్ చక్రవర్తి
రోమును పరిపాలించినప్పుడు 3 లక్షల మంది బానిసలు ఉండేవాళ్ళు. ఇది ఒక రకంగా రాజ్యానికి ఆర్థిక భారం. రోమన్ల యొక్క ముఖ్యమైన వినోదాలు రథముల పందాలు, కుస్తీల పోటీలు. రథముల పందాలు, కుస్తీల పోటీలు వీరివి. అయితే ఇక్కడ ఈ యుద్ధాలలో ఇద్దరు సుశక్తులైనటువంటి వ్యక్తుల మధ్యన మల్ల యుద్ధాలు జరిగేవి. ఈ యుద్ధాలలో గెలిచిన వాడు ఓడిన వాడిని చంపే హక్కు కలిగి ఉండేవాడు. ఈ యుద్ధాలను గ్లాడియేటర్స్ అంటాం. ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే గ్లాడియేటర్స్ అనే పందాలను నిర్వహించిన వారు రోమన్లు. గ్లాడియేటర్స్ అను పందాలను నిర్వహించింది ఎవరు? రోమన్లు. ఆ గ్లాడియేటర్స్ అంటే ఇద్దరు సుశక్తులైనటువంటి వ్యక్తుల మధ్యన మల్ల యుద్ధాలు జరిగేవి. ఇందులో గెలిచిన వాడు ఓడిపోయిన వాడిని చంపేవాడు. వీటిని గ్లాడియేటర్స్ అంటాం. ఇవి నిజంగా మారణ హోమాలు అంటున్నాం. రోమన్లు ప్రపంచానికి అందించిన వాటిలో ప్రభుత్వ పరిపాలనా విధానము విశదీకరణ పొందిన న్యాయశాస్త్రము. రోమన్లు ప్రపంచానికి ఏమందించారండి? అందించిన ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని అందించారు. విశదీకరణ పొందిన న్యాయశాస్త్రము. విశదీకరణ పొందిన న్యాయశాస్త్రాన్ని వాళ్ళు అందించారు. ఆ తర్వాత మన దేశంలో రోమ్ నగరంతో వర్తకం జరిగేది. భారతదేశంలో శాతవాహనుల కాలంలో కానీ ఇక్ష్వాకుల కాలంలో కానీ రోమ్ దేశంతో వర్తకం జరిగేది. కాబట్టి మన దేశంలో అరికామిడ్, మద్రాస్ ఇవి ఓడరేవులు. మన దేశంలో తూర్పు తీర ప్రాంతంలో అరికామిడ్, మద్రాసులు ఓడరేవులు. ఈ ఓడరేవుల నుంచి రోమన్లతోటి వర్తకము జరిగేది. భారతదేశంలో ఏ ఓడరేవుల నుంచి రోమన్లతోటి వర్తకం జరిగేదంటే అరికామిడ్, మద్రాస్ రేవుల ద్వారా వర్తకం అనేది జరిగింది. రోమన్ల ప్రభుత్వము రిపబ్లిక్ వ్యవస్థ కలిగినటువంటిది రోమన్ల ప్రభుత్వము. వీరు లాటిన్ భాష ఉపయోగించారు. దీన్ని ఉపయోగించారు? లాటిన్ భాషను. రోమన్లు లాటిన్ భాషను ఉపయోగించారు. రోమన్ల తాత్విక సిద్ధాంతాలలో ఎపిక్రియానిజం, స్టాయిజం అనేవి చాలా ముఖ్యమైనవి. రోమన్ల యొక్క తాత్విక సిద్ధాంతాలలో నేను ఇంతకుముందు గ్రీకుల గురించి చెప్పినప్పుడు ఇలియాడ్, ఓడిస్సీ ప్రముఖమైన గ్రంథాలు అన్నట్లుగానే రోమన్లకు కూడా ఎపిక్రియానిజము, స్టాయిజము అనేది చాలా ముఖ్యమైనది. రోమన్లకు తాత్విక సిద్ధాంతాలలో ఏంటి అంటే ఎపిక్రియానిజము, స్టాయిజం అనేది చాలా ముఖ్యమైనవి. సిసిరో గొప్ప వేదాంతి. హోరెస్ గొప్ప కవి. రోమన్ల కాలంలో తాత్విక సిద్ధాంతాలలో ఎపిక్రియానిజము, స్టాయిజము చాలా ముఖ్యమైనవి. సిసిరో అనేట ఆయన రోమన్ల కాలంలో గొప్ప వేదాంతి. హోరెస్ గొప్ప కవి. వర్జిల్ అను కవి ఎనిమిడ్ అను ఇతిహాసాన్ని గ్రీకుల ఇతిహాసమైన ఇలియాడు పంతాలో రచించాడు. వర్జిల్ అనేవాడు కవి. ఈయన ఏ గ్రంథం రాశాడు? ఎనిమిడ్ అనే గ్రంథం రాశాడు. ఏ విధంగా రాశాడంటే గ్రీకుల ఇతిహాసమైన ఇలియడు పంతాలో రాశాడు. వర్జిల్ అనే కవి ఎనిమిడ్ అను ఇతిహాసాన్ని గ్రీకుల ఇతిహాసమైన ఇలియడు పంతాలో రచించాడు. టాసిటిన్ ప్రసిద్ధి చెందిన రోమన్ చరిత్రకారుడు. అంటే హీరోడోటస్ అంటాం. కానీ రోమన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన చరిత్రకారుడు టాసిటిన్ అనేవాడు రోమన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన చరిత్రకారుడు. రోమన్లు తమ నిర్మాణాలలో మొట్టమొదటిసారిగా కాంక్రీటును ఉపయోగించారు. పాంథియాన్ అనే గొప్ప నిర్మాణంలో ఎత్తైన స్తంభాలను నిర్మించారు. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో మేబీ అది 2000 సంవత్సరం అనుకుంటాను, నిర్మాణాలలో కాంక్రీటును మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు రోమన్లు. స్కూల్ అసిస్టెంట్లు అడిగిన క్వశ్చను. మొట్టమొదటిసారిగా నిర్మాణాలలో కాంక్రీటును ఉపయోగించిన వాళ్ళు ఎవరు అంటే రోమన్లు. ఈ రోమన్లు పాంథియాన్ అనే ఒక గొప్ప నిర్మాణం నిర్మించారు. పాంథియాన్ అనేది ఒక పెద్ద కట్టడం. దానిని ఎట్లా కట్టిరు అంటే ఎత్తైన స్తంభాలను ఉపయోగించి
పాంథియాన్ అనే నిర్మాణము చేశారు. సేనిక సిని సేనిక విజ్ఞాన సర్వస్వాలను సంకలనము చేశారు. సిని సేనిక అనేవారు విజ్ఞాన సర్వస్వాలను సంకలనము చేశారు. గలెన్ వైద్య విద్య విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథం రాశాడు. గలెన్ వైద్య విద్య విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథము రాశాడు. గలెన్ మొదటిసారిగా రక్త ప్రసరణ గురించి చెప్పిండు. మనం రక్త ప్రసరణ అనగానే విలియం హార్వే అని చెప్పేస్తాం. ఆయన కంటే ముందు గలెన్ రక్త ప్రసరణ గురించి తెలియజేశాడు. కానీ దీంట్లో ఆయన శాస్త్రీయత నిరూపించుకోలేకపోవడం అనేది జరిగింది. కాబట్టి రోమన్ల కాలంలో గలెన్ అనే వ్యక్తి వైద్య విద్య విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథము రాశాడు. పైగా మొట్టమొదటిసారిగా రక్త ప్రసరణ గురించి రాశాడు. రోమన్ల కాలంలో బీదలకు ఉచిత వైద్యము లభించేది. రోమన్ల కాలంలో బీదలకు ఉచిత వైద్యము లభించేది. రోమన్లు క్యాలెండర్ను ఉపయోగించారు. ఇప్పటి ఇంగ్లీష్ నెలల పేర్లు రోమన్ చక్రవర్తుల పేరిట ఉన్నవి. ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ నెలల పేర్లు ఎవరి పేరిట ఉన్నాయి? రోమన్ చక్రవర్తుల పేర్లు ఉన్నవి. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ టు డిసెంబర్ వరకు అని చదువుతాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ నెలల పేర్లన్నీ కూడా రోమన్ చక్రవర్తుల పేర్లే. రోమన్ సామ్రాజ్యము, అద్భుతమైన రోమన్ సామ్రాజ్యము గోధులు అనే ఒక జాతి, ఫ్రాంకులు అనే ఒక జాతి, జర్మన్ జాతుల యొక్క దండయాత్రల వలన అంతమైంది. రోమన్ సామ్రాజ్యము గోధులు, ఫ్రాంకులు, జర్మన్ జాతుల యొక్క దండయాత్రల వలన ఈ రాజ్యము పతనమైంది. రోమ్ నగరం అనేది ఇటలీ దేశపు రాజధాని. ఈ రోమ్ నాగరికత అంటే ఐరోపా నాగరికతలు రెండు రకాలు. ఒకటి పశ్చిమ ఐరోపా నాగరికత, రెండవది తూర్పు ఐరోపా నాగరికత. తూర్పు ఐరోపాకు కాన్స్టాంటినోపుల్, పశ్చిమ ఐరోపాకు రోమన్ నగరం అనేది కేంద్రస్థానం. రోమ్ ఇటలీ దేశపు రాజధాని. టైబర్ నది తీరాన ఉంటుంది. ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయము, పశుపోషణ ఉండేది. కొంతమంది కొన్ని గొర్రెలను కూడా పెంచుకునేవారు. తర్వాత రోమన్లది పితృస్వామిక కుటుంబ వ్యవస్థ కలదు. కాబట్టి దీన్ని పైతృక కుటుంబ వ్యవస్థ అని కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ రోమన్లు అనేవాళ్ళు జూపిటరు, మార్స్ అనే దేవతలను పూజించారు. జూపిటర్ అంటే వర్ష దేవత, మార్స్ అంటే విజయాల దేవత. సీజర్ చక్రవర్తి కాలంలో 3 లక్షల మంది బానిసలు ఉండేవారట. మరి దీని వలన కొంత ఈ బానిసలను ఈ విధంగా పోషించడం రాజ్యానికి ముప్పు కలిగింది. రోమన్ల యొక్క ముఖ్యమైన వినోదాలు రథముల పంద్యాలు, కుస్తీల పోటీలు ఉండేవి. 2 సుశక్తులమైన వ్యక్తుల మధ్య జరిగిన యుద్ధాన్ని ఇందులో గెలిచిన వాడు ఓడిపోయిన వాడిని చంపేవాడు. వీటిని గ్లాడియేటరు అంటాం. అవి మారణ హోమాలు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రపంచానికి వీరు ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని విశదీకరణ పొందిన న్యాయశాస్త్రాన్ని అందించారు. రోమన్లకు భారతదేశంతో వర్తకం బాగా జరిగేది. కాబట్టి మన దేశంలో అరికామెడ్, మద్రాస్ అనే రేవుల ద్వారా రోమన్లతోటి వర్తకం అనేది జరిగింది. ఈ రోమన్లు లాటిన్ భాషను ఉపయోగించారు. రోమన్ల తాత్విక సిద్ధాంతాలలో ఎపిక్రియానిజము, స్టాయిజం అనేది చాలా ముఖ్యమైనవి. రోమన్ల యొక్క తాత్విక సిద్ధాంతాలలో ఎపిక్రియానిజము, స్టాయిజము అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. రోమన్ల కాలంలో సిసిరో గొప్ప వేదాంతి. అనేటైన గొప్ప వేదాంతి. హోరెస్ అనేటైన గొప్ప కవి. వర్జిల్ ఎనిమిడను గ్రంథాన్ని ఇతిహాసాన్ని గ్రీకుల ఇతిహాసమైన ఇలియడ్ పంతాలో రాశాడు. టాసిటిన్ ప్రసిద్ధి చెందిన రోమన్ చరిత్రకారుడు. రోమన్లు తమ నిర్మాణాలలో కాంక్రీటును మొదటగా ఉపయోగించారు. తర్వాత పాంథియాన్ అనే గొప్ప నిర్మాణములు ఎత్తైన స్తంభాలను నిర్మించారు. సేనిక విజ్ఞాన సర్వస్వాలు అనే గ్రంథాలను సంకలనం చేశారు. గలెన్ వైద్య విద్య విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథం రాశాడు. గలెన్ మొదటిసారిగా రక్త ప్రసరణ గురించి తెలియజేశాడు. బీదలకు ఉచితంగా వైద్యం లభించేది. రోమన్లు క్యాలెండర్ను ఉపయోగించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ నెలల పేర్లు మొత్తం కూడా రోమన్ చక్రవర్తుల పేర్లే. గోధులు, ఫ్రాంకులు, జర్మన్ల దాడుల వలన రోమన్ నాగరికత అంతం కావడం అనేది జరిగింది. మరొకటి క్రైస్తవ మతము. ఈ క్రైస్తవ మత స్థాపకుడు యేసు ప్రభువు.
జీసస్ అని కూడా అంటాం. క్రైస్తవ మత స్థాపకుడు యేసు ప్రభువు లేదా జీసస్. ఇతను పాలస్తీనాలోని బెత్లెహేమ్ అనే గ్రామంలో ఇటీవల కాలంలో కొత్త పుస్తకాలలో ఏమొస్తుందంటే ఇజ్రాయిల్ దేశము అంటున్నాం. ఇజ్రాయిల్ దేశంలోనే పాలస్తీనా నుంచి ఇజ్రాయిల్ అనే ఒక కొత్త దేశాన్ని సృష్టించారు. పాలస్తీనాను రెండుగా విభజించి పాలస్తీనా నుండి ఇజ్రాయిల్ అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. పాలస్తీనాలోని బెత్లెహేమ్ అనే గ్రామంలో కన్య అయిన మేరీకి యేసు ప్రభువు జన్మించాడు. యేసు ప్రభువు పాలస్తీనాలోని బెత్లెహేములో కన్య అయిన మేరీకి జన్మించాడు. ఇతను అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి, తన యొక్క ముఖ వర్చస్సుతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన వైపుకు తిప్పుకోవడం అనేది జరిగింది. రోమన్ చక్రవర్తి పాంటియాన్ పైలటు కొంతమంది ధనవంతులు భూస్వాములు ఈ జీసస్ మీద పాంటియాన్ పైలట్కు చాడీలు చెప్పడం వలన పాంటియాన్ పైలట్ అనేవాడు రోమన్ గవర్నరు ఇతనికి శిలువపై మరణదండన విధించాడు. ఆ విధించినాక 3వ రోజుకు ఇతను తిరిగి జన్మిస్తాడు. దీనినే పునరుత్థానము అని చెప్పేస్తాం. శిలువ నుండి 3 రోజులకు సంబంధించి బయటకు వచ్చి తన శిష్యులకు 40 రోజులు కనిపించి తర్వాత దైవ సన్నిధి చేరుకోవడం అనేది జరిగింది. ఈయన పుట్టినరోజును క్రిస్మస్గా జరుపుకుంటారు. శిలువ నుండి మళ్ళా సమాధి నుండి లేచిన రోజును పునరుత్థానము అని చెప్పుకోవడం అనేది జరిగింది. కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాన్స్టాంటైన్ బైజాంటియన్ చక్రవర్తి అంటాం. అదే కాన్స్టాంటినోపులు. ఆ బైజాంటియన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ ఆయన క్రైస్తవ మతాన్ని తీసుకొని దానికి ప్రచారం కల్పించడం వలన క్రైస్తవ మతం అనేది ప్రాముఖ్యతలో బాగా విస్తరించడం అనేది జరిగింది. రోమ్ నగరంలోని సెయింట్ పీటర్స్బర్గ్ చర్చి దీనికి ఈ క్రైస్తవ మతానికి మొత్తానికి కూడా పెద్ద మత చర్చిగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. రోమ్ నగరములో వాటికన్ సిటీ అనేది ఉంటుంది. వాటికన్ సిటీ ప్రపంచంలో అతి చిన్న దేశము. ఆ వాటికన్ సిటీలో ఈ రోమన్ చర్చ్ అనేది ఉంటుంది. ఈ చర్చి యొక్క బిషపే యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులకు మత పెద్దగా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. జూయిష్ నాగరికత మతాలన్నీ కూడా మానవత్వాన్ని పెంపొందించడం అనేది జరిగింది. ఈ జుడాయిజం అనే మతం కానీ క్రైస్తవ మతం కానీ పాలస్తీనాలో పుట్టినవి. పాలస్తీనా అనే దేశము క్రైస్తవ మతస్థులకు, జూయిష్ మతస్థులకు, జుడాయిజం మతస్థులకు, ఇస్లాం మతస్థులకు కూడా పవిత్రమైన ప్లేసు. కాబట్టి దీనిని పవిత్ర భూమి అంటారు. పవిత్ర భూమి అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ పాలస్తీనాలో స్థిరపడినటువంటి ప్రజలు జూయిష్ హిబ్రూ ప్రజల మతమే జుడాయిజం. హిబ్రూ ప్రజల యొక్క మతము జుడాయిజము. అబ్రహం నాయకత్వంలో స్థిరపడినటువంటి ప్రజలు అబ్రహం నాయకత్వంలో మెసపటోమియాలో స్థిరపడినటువంటి ప్రజలు ఈ జుడాయిజం అనే మతాన్ని అనుసరించారు. అబ్రహం నాయకత్వంలో మెసపటేమియాలో స్థిరపడినటువంటి ప్రజలు ఈ జుడాయిజం అనే మతాన్ని అనుసరించారు. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రజలు అనుసరించారు. క్రీస్తు పూర్వము 1700 సంవత్సరంలో పాలస్తీనాలో కరువు అనేది సంభవించింది. కాబట్టి ప్రజలు మెసపటేమియాలో స్థిరపడిన ప్రజలు అక్కడ కరువు వస్తే క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో పాలస్తీనాకు చేరుకుంటారు. అప్పుడు మోసెస్ అనే వ్యక్తి వీరికి నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఈ మోసెసు వీరిలో మత విజ్ఞానాన్ని కలిగించి భగవంతుని చే తను తెలుసుకున్నటువంటి ఒక 10 ముఖ్య సూత్రాలను బోధించడం అనేది జరిగింది. ఇది ఏకేశ్వరోపాసన అనే దానిని బోధించింది. తర్వాత అపోక్రైఫా లేదా ఓల్డ్ టెస్టమెంటా జుడాయిజం ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి గ్రంథము. అపోక్రైఫా లేదా ఓల్డ్ టెస్టమెంటా అనేది జుడాయిజం మతం యొక్క ముఖ్యమైన గ్రంథము. క్రైస్తవ మతానికి ముఖ్య గ్రంథము బైబిల్.
ఈ బైబిల్లో ఓల్డ్ టెస్టమెంటా న్యూ టెస్టమెంటా అనేవి ఉంటాయి. బైబిల్లో ఓల్డ్ టెస్టమెంటా న్యూ టెస్టమెంట్ అనే గ్రంథాలు ఉంటాయి. ఓల్డ్ టెస్టమెంట్ అనేదేమో మేసయ్య గురించి చెప్తుంది, అది యెహోవా అని చెప్తాం మనము. న్యూ టెస్టమెంట్ అనేమో యేసు ప్రభువు గురించి, న్యూ టెస్టమెంటా యేసు ప్రభువు గురించి తెలియజేయడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ దేశాన్ని మొదటి జేమ్స్ అనే రాజు పరిపాలించే కాలంలో, ఇంగ్లాండ్ దేశాన్ని మొదటి జేమ్స్ అనే రాజు పరిపాలించే కాలంలో క్రీస్తు శకము 17వ శతాబ్దంలో బైబిల్ను ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేశారు. ఇంగ్లాండ్ దేశాన్ని మొదటి జేమ్స్ అనే రాజు పరిపాలించేటప్పుడు బైబిల్ను ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేయడం అనేది జరిగింది. పాలస్తీనాను పవిత్ర భూమి అన్నారు, ఎందుకంటే క్రైస్తవ మతస్థులకు, ఇస్లాం మతస్థులకు, జూయిష్ నాగరికత ప్రజలు, జుడాయిజం, ఈ ముగ్గురికి కూడా అది పవిత్రమైన ప్లేస్. కాబట్టి పాలస్తీనాకు పవిత్ర భూమి అని పేరు రావడం అనేది జరిగింది. ఈ రోమ్ నగరంలో వాటికన్ సిటీ ఉంటుంది. వాటికన్ సిటీలో మనకు సెయింట్ పీటర్స్ చర్చ్ అనేది ఉంటుంది. వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ చర్చి ఉంటుంది. ఆ సెయింట్ పీటర్స్ చర్చి యొక్క బిషపే పోపుగా గుర్తించడం అనేది జరిగింది. సెయింట్ పాల్ ఎపిస్టల్స్ అనే లేఖలు ఈ మతానికి సంబంధించినవి. సెయింట్ పాల్ ఎపిస్టల్స్ అనే లేఖలు క్రైస్తవ మతానికి సంబంధించినవి. సెయింట్ పాల్ ఎపిస్టల్స్ అనే లేఖలు క్రైస్తవ మతానికి చెందినవి. బైజాంటియన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ అంటే ఆయన క్రైస్తవ మతాన్ని తీసుకొని దాన్ని బాగా ప్రచారం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో మొదటగా జుడాయిజము, ఆ జుడాయిజం తర్వాత క్రైస్తవ మతం అనేది వస్తుంది. జుడాయిజం మతస్థులేమో యెహోవా అని కొలిస్తే, క్రైస్తవ మతస్థులేమో ఆయనే యేసు ప్రభువు అని చెప్పుకోవడం అనేది జరిగింది.